కావాలి 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 భయ్యా, ఇంకా ఇలాంటి మూవీస్ అయితే కావాలన్నమాట. మూవీ అయితే చూసేసి వచ్చేసిన బై. ఎవడైతే చెప్తారో మూవీ ఫ్లాప్ అని చెప్పేసి అస్సలు నమ్మకండి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా హిట్ అని చెప్పా, యావరేజ్ కూడా అని చెప్పా. యావరేజ్ ఇంకా హిట్ మధ్యలో ఉందన్నమాట. ముగ్గురు హీరోని మెయింటైన్ చేయడం అంటే నార్మల్ మాట కాదు. ఒక రేంజ్లో హ్యాండిల్ చేశారు అనమాట. మీకు తెలుసు ఆర్ఆర్లో కానీ వేరే త్రిబుల్ యాక్షన్ మూవీలో కానీ మల్టీ స్టారర్ మూవీస్కి ఖచ్చితంగా క్రిటిసిజం అనేది వస్తుంది, ఒకళ్ళకి తక్కువ ఒకళ్ళకి ఎక్కువ అని చెప్పేసి. ఇక్కడ మాత్రం అట్లా ఏం లేదు. నాకు తెలిసి అంతో ఎంతో కొంచెం నారా రోహిత్ గారికి కొంచెం యాక్టింగ్ కొంచెం తక్కువ ఇచ్చారని చెప్పి అనిపించింది నాకైతే. ఎందుకంటే కంపేర్ టు బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా మంచు మనోజ్, వీళ్ళిద్దరిని అయితే అసలు హై ఒక పీక్లో తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. మీకు ఎట్లా చెప్పాను కదా, ఒక ఆస్తిల గురించి గొడవ ఈ మూవీ ఉంటుందని చెప్పేసి సేమ్ నాకైతే అట్లనే అనిపించింది. నాకు మళ్ళీ హనుమాన్ జంక్షన్ మూవీ గుర్తొచ్చింది అనమాట. బై, నేను ఏ మాట కామాట కానీ ఒక హీరో ఇంకా విలన్ మంచు మనోజ్ అయితే ఈ టూ క్యారెక్టర్స్ని చింపగొట్టేసాడు. ఇంకా మన నారా రోహిత్ అయితే ఒక హుందాయిజం ఒకంటే ఒక నేను మొత్తం రివీల్ చేయలేను, ఎందుకంటే చెప్పారనుకోండి మూవీ మొత్తం వేస్ట్ అయిపోతుంది, మీరు వెళ్ళి చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఒక హుందాతనం అనుకోండి, ఒక అంటే ఇంటికి పెద్ద అట్లా ఆ రేంజ్ అనుకోండి. మన బెల్లంకొండ శ్రీనివాస్ అయితే అబ్బా మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు చెప్పాలంటే ఒక పనోన్లాగా ఉంటూ ఇద్దరిని హ్యాండిల్ చేస్తాడు చూడు. ఆయన హ్యాండిల్ చేసి ఆ విధానం చూస్తేనే పడిపోతారు అనమాట మీరు. ఆయన గురించి మళ్ళీ సపరేట్గా ఒక సాంగ్ భైరవం, ఆయన కోపం దాని గురించి. అదే కాక హీరోయిన్స్ గురించి చెప్పాలంటే వెన్నెల సాంగ్ ఉంటుంది, కిర్రాక్ ఉంది గైస్. మూవీ సాంగ్ అయితే కళ్ళు మూసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్ళి వచ్చేవచ్చు భయ్యా, అందులో అయితే డౌటే లేదు. ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని పెట్టుకొని తింటే ఫ్యామిలీ మొత్తం ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా అయితే ఉంటారు అనమాట. ఈ మూవీకి వెళ్ళేసి వస్తే కంపల్సరీ ఆకలి అయితే తీర్చేసారు అనమాట. ఈ ముగ్గురు హీరోస్కి లాస్ట్ కొన్ని హిట్స్ అయితే లేవు. ఈ మూవీ అయితే ఒక సెట్ ఆఫ్ హిట్ అయితే ఇచ్చిందని చెప్పేసి అయితే క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు దీని గురించి. సో గైస్, ఇది నేను అనుకున్నది. అంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీ అయితే అనుకోలేము, కానీ ఒక హిట్ అయితే పక్కా కొడుతుంది. వీళ్ళిద్దరు వెయిట్ నేను చెప్పినట్లు మంచు మనోజ్ది ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ది, వీళ్ళ వెయిట్ అయితే ఈ మూవీ మీద ఒక రేంజ్ ఉంది. వాళ్ళ హుందాతనం మీరు వెళ్ళి చూసేసి రావాలి గైస్, అప్పుడే మీకు అర్థమైపోతుంది అనమాట ఈ మూవీ గురించి. ఈ ముగ్గురికి అయితే హైలైట్ కంబ్యాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూవీ తీసినందుకు.